సాధారణంగా అండి మనకి ఊపిరితిత్తుల ఫంక్షన్ తగ్గితే కనుక మనకు క్లియర్ కట్గా లక్షణాలు కనపడతాయి. ఆయాసం కానీ ఇట్లాంటివి కానీ ఉంటాయి. అలాంటివి ఏమీ లేకపోతే సాధారణంగా లంగ్స్ బాగానే ఉన్నట్టు. మనము రోజువారీ చేసుకునే పనులకి 5-6 రెట్లు చేయడానికి రిజర్వ్ ఉండేలాగా లంగ్స్ డిజైన్ చేసి ఉంటాయి. 5-6 రెట్లే ఉన్న లంగ్స్ ఒక 20 times 20 రెట్లు ఎక్కువ స్ట్రెస్ని ట్యాకిల్ చేసేలాగా గుండె మన బాడీకి మెకానిజం చేయబడి ఉంటుంది. సాధారణంగా మనం రోజు చేసే పనికి ఒక 5-6 రెట్లు ఎక్కువ పని చేసినా సరే ఆయాసం రాదు. ఒకవేళ పని చేస్తున్నప్పుడు ఆయాసం వస్తుంది అంటే కనుక క్లియర్ కట్గా ఊపిరితిత్తుల సమస్య మొదలైనట్టు అనమాట. సో దాంట్లో ఏంటంటే మనకి క్లియర్గా నోటీస్ చేయొచ్చు. మనం నడుస్తుంటేనో లేకపోతే వాక్ చేస్తుంటేనో లేకపోతే మెట్లు ఎక్కుతుంటేనో ఇబ్బంది రావడం. దాంతో ఆ రకంగా కొంతవరకు మనకి లంగ్ ఫంక్షన్ ఎంతో కొంత తగ్గిందా లేదా అనేది తెలుస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే మనకి నడిస్తే ఆయాసం వస్తుంది కదా అని చెప్పేసి కదలకుండా కూర్చుంటారు అనమాట. అంటే మనకి బాగున్నట్లు ఫీల్ అవుతారు. అది కరెక్ట్ కాదనమాట. సాధారణంగా ఏంటంటే మనకు 4 or 5 times నార్మల్గా కూర్చున్న దానికి మామూలు పని చేసేదానికి కూడా మనం ఆయాసం ఫీల్ అవ్వకూడదు. ఒకవేళ అంత పని చేస్తున్నా ఫీల్ అవుతున్నాం అంటే లంగ్ ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు అనమాట. అది మొట్టమొదటి ఇండికేషన్. సింపుల్ది. మనం ఏదైనా హెవీ వర్క్ చేసినా మెట్లు ఎక్కుతున్నా లేకపోతే మిగతా వాళ్ళు ఏ రకమైన స్పీడ్తో వెళ్తున్నారో మనం అదే స్పీడ్లో వెళ్ళకపోయినా మనకి లంగ్ ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు అనమాట. ఇంకా సింపుల్ ఇవేంటంటే బ్రెత్ కౌంటో ఎక్కువసేపు బ్రెత్ హోల్డ్ చేయడమో ఇట్లాంటివి ఉంటాయి. బట్ అవి ఏంటంటే చాలా లేట్ స్టేజెస్లో తెలుస్తాయి అండి. బాగా ఎర్లీ స్టేజెస్లో అంటే మనం ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేసినప్పుడు మనం ఫెల్ట్ అయ్యాం అనుకోండి, క్లియర్ కట్గా ఆయాసం రావడం ఇట్లాంటివి అవి లంగ్ ఫంక్షన్ తగ్గినట్టు నిర్ధారించవచ్చు. ఇంకొన్ని ఏంటంటే లంగ్ మజిల్స్, అంటే మనం ఊపిరి పీల్చాలంటే కనుక డయాఫ్రమ్ అంటారు, అది కాంట్రాక్ట్ అవ్వాలి. తర్వాత రిబ్ కేజ్ చుట్టూతా మజిల్స్ ఉంటాయి, అవి కూడా కాంట్రాక్ట్ అవ్వాలి. అట్లాంటి ఏమన్నా ఇబ్బంది పెరిగినప్పుడు ఏంటంటే మనకు పడుకుంటే ఆయాసం రావడం, బ్రెత్ కౌంట్ తగ్గడం ఇట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటితోటి మనం కొత్త బ్రెత్ కౌంట్ ఒక 20-30 కౌంట్ చేసినప్పుడు హోల్డ్ చేయలేకపోవడం ఇట్లాంటి ఇబ్బందుల్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.